మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిన్న విజయసాయి రెడ్డి గారు సిఐడి ఆఫీస్కి వచ్చారు విజయవాడకి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన కొన్ని కామెంట్లు చేశారు. నేను గతంలో ఎలా ఉన్నానో ఇలాగే ఉన్నాను, నా మనసు మారలేదు. జగన్ గారి మనసులో నాకు స్థానం లేదు. జగన్ గారు మారారు, మారింది నేను కాదు. ఆయన చుట్టూ ఉన్న కోటర నుంచి బయటకు వస్తేనే ఆయన మరలా అధికారంలోకి రావాలన్నా, ప్రజలకి సేవ చేయాలన్నా ఆయన ఎంతో సేవ చేయాల్సినటువంటి అవసరం ఆయనకు ఉండింది. ఆ కోటరీ దాటుకొని బయటికి రావాల్సిన అవసరం కూడా ఆయనకు ఉండింది. లేదంటే అంతే సంగతులు అన్నట్టు మాట్లాడుకొచ్చారు. ఏం సార్ అసలు ఆ మాటల యొక్క ఆంతర్యం ఏంది? నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చాను. ఎవరైనా మాట్లాడించినట్ట, లేదంటే ఇది ఏమన్నా ఏమనుకోవాలి సార్ అసలు మాటలు? ఏం చెప్తారు సార్ అసలు? ఎవరైనా మాట్లాడించాలంటే ఆయన చిన్న బొప్పేట ఆయన ఒక ప్రొఫెషనల్. నేను ఒకటే చెప్తున్నా సార్, కోటరీ కోటరీ, ఒక సుబ్బారెడ్డి, ఒక సజ్జల, ఒక విజయసాయి రెడ్డి, మీ ముగ్గురే కదా. 13 జిల్లాలు ముగ్గురికి పంచి మీ ముగ్గురికి ఇచ్చారు కదా. కోతాట ఆడినట్టు సుబ్బారెడ్డిని వైజాగ్ వేసి మిమ్మల్ని ఇటేసి మళ్ళీ అటేసి మళ్ళీ లాస్ట్కి వైజాగ్ వేసారు. మీకు అక్కడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు హోదా ఇచ్చారు, జాతీయ జనరల్ సెక్రటరీ. మీకన్నా చెవులు తినేసి వాడు ఉంటారు బాబు జగన్మోహన్ రెడ్డికి. మొన్నటిదాకా దిక్కుమాలు అయిపోయాయి కొంత బుర్ర తక్కువ వెధవలు. ఆ వెధవలు పోయారు కదా. ఇప్పుడు ఉన్నది మీరే కదా ముగ్గురు. మీకు కడుపు మంటలు ఏంటంటే అందరూ జనరల్గా మాట్లాడుతుంది ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? అధినాయకుడిని ఎవరు కలవనివ్వట్లేదు. నాకు తెలిసి సజ్జల గుంటూరు విజయవాడ ఆ టెరిటరీకి సంబంధించిన మనిషి. ఉదాహరణకి ఆయన ఏంటి చేస్తాడు, చక్కగా అక్కడ వచ్చిన వాళ్ళని ఎమ్మెల్సీని డైరెక్ట్ తీసుకెళ్ళి మాట్లాడించుకుంటుంది. వీళ్ళకి ఒళ్ళు వంగట్లేదు, వీళ్ళకి చేత కావట్లేదు తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడించడానికి. ఎవరితో? జగన్మోహన్ రెడ్డి గారికి. అట్లీస్ట్ ఏ ఎమ్మెల్యేకైనా 175 నియోజకవర్గంలో బాధలు ఉంటే వీళ్ళ ముగ్గురికి కాకుండా ఇంకెవరికి చెప్పాలి? ఓకే, వీళ్ళే కదా ఫస్ట్ హ్యాండిల్. వీళ్ళు తీసుకెళ్ళి చెప్పాల్సిన బాధ్యత వీళ్ళదే కదా. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మాట వినరు. మీరే కదా చెప్పారు మాకు, అవును కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మాట వినకపోతే ఎవరు చెవులు తినేసినాడు జగన్మోహన్ రెడ్డికి? ఎందుకంటే ఒక 3-4 ఏళ్ళ పాటు జీతాలు లేకుండా సాక్షిలో పనిచేసి వచ్చి చిన్న స్థాయి నుంచి కొంచెం స్థాయికి వచ్చి వాళ్ళ పార్టీలో వ్యవహారాలు చెక్క పెడుతున్న సజ్జలు వాడు కోడిపెట్టలాగా బగరంలో దొరికాడు. దొరకగానే వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు నాకు తెలియకడుతున్నాను ఈ బ్లేమ్ కోటరీ అనగానే వీళ్ళిద్దరికీ ఒక్కడ మాట్లాడట్లే. సేపు సజ్జల 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 ఏడు చేస్తారు. ఆయన పార్టీ ఆఫీస్లో కూర్చొని పనిచేస్తూ ఏ ప్రాంతం అయితే ఆయనకి ఇచ్చారో గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాలు ఇచ్చారు 13 జిల్లాల్లో. అంతేనా కదా? ఈ 13 జిల్లాల్లో వచ్చిన ఈ జిల్లాలని సమన్వయం పంచుకుని బాగానే ఉన్నాడు. బాధల్లో ఎవరికి? వీళ్ళిద్దరికి కల్పించలేని కలవలేని వాళ్ళకి. కల్పించని అంటే కల్పించావా, కల్పించలేదా? మేము మాట్లాడినట్టు ఏంటి మాట్లాడారు మీరేం మాట్లాడారు? మీరేం సమన్వయపరిచారు? ఇలా కాదు ఇలా అని చెప్పిన ఉదంతం ఏది? 10-20 మంది ఎమ్మెల్యేలు తీసుకుని ఒకసారి కూర్చొని మాట్లాడుతుంది జగన్మోహన్. నేను మీ మాట్లాడిన మీ జట్టు తీసి వెళ్ళిపోండి అని ఏమో చెప్తాడా? ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ ఈయన. ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద గేమ్ నడుస్తుంది ప్రజల్లో. ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనవరిలో బయటికి రావాలి, వచ్చి జనాలను కలవాలంటే ఏముంది? ఫస్ట్ సార్ ఏంటంటే మీకు ఎవరు మీరు కలర్ ఇవ్వకుండా చేసిన వాళ్ళు ఎవరండి అంటే అందరూ సేఫ్లో ఉన్నారు, ఒక సజ్జలు ఒకడే అమాయకంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చుట్టూ రాజకీయం దిగుతున్నారు కాబట్టి ప్రజల్లో ఇంకెంత ఫ్రస్ట్రేషన్ ఉందో టెస్టింగ్ మోడల్కి విజయసాయి రెడ్డితో గేమ్ చేశారా అన్న కోణవసరం ఆలోచించండి. నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే మొన్న మాట్లాడుకున్నాం మనం, మీకు గ్యాప్ కొందో లేదు. ఇది కరెక్ట్గా యువత పోరు అనగానే ఈ విజయసాయి రెడ్డికి నోటీసులు ఆడ పెట్టగదలు మొత్తం ఇది భోగోని ఛానల్లోకి ఆవిడ కేవీరావు అవడం నాకు తెలీదు. అని నేను కలవలసిన అది ఎదురు మొక్కలు నాకు చూడవలసిన అవసరం లేదని డైరెక్ట్ చెప్పాడు విజయసాయి రెడ్డి. ఇప్పుడు పిల్లనిచ్చిన పాపానికి అల్లుడు ఏ కోతి పనులు చేస్తే ఆయనకేటి సంబంధం? అంతే కదా. సరదా పడి పిలిచారు కాలక్షేపం. మామూలుగానే ఈడీ సిబిఐ వాళ్ళకే మడతెట్టినాడు.
సో ఈ విషయంలో ఊరుకుంటాడా? తిరిగి అట్టు తిరిగేసి కొడితే వాళ్ళు అబ్బదబ్బ చెబ్బ బయటకు వచ్చారు. మన వాళ్ళు తిన్నంగా ఉండరు కదా. మీరు ఎందుకు రాజీనామా చేశారు? కోటరీ అట టాయే మళ్ళీ ఎవరు కోటరీ? అందులో మీరున్నాడు ఎవడని ప్రశ్నించడే? మీ ముగ్గురు కాకుండా ఇంకా ఒకటి సార్, మీ ముగ్గురికే కదా 13 జిల్లాలు పంచిందని ఎవడని అడిగాడా? కానీ వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ ప్లాన్ ప్రకారం మొత్తం అంతా బొమ్మడింగ్ అంతా సజ్జల గారి మీద పడాలి. ఆయన కూడా చాలా తెలివితేటలు అడిగాడు సజ్జలు, నా పేరు ఎందుకు చెప్పలేదని. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత 100 కారణాలు ఉంటాయి సార్ ఓటమికి. కర్ణుడి చదువుకి 100 కారణాలు. ఆ ఓటమిని ప్రక్షాళించుకోవడానికి ఎవరికి అవగతం కావట్లేదు. నేను అన్నసారి చెప్పి విజయసాయి రెడ్డి గారికి 15-16 వేల ఓట్లతో గెలిస్తే మిరాకులు, లేకపోతే ఘోరంగా ఓడిపోతున్నానని ఆయనకి తెలుసు. ఆయనకు వచ్చిన ఉపద్రవం ఏంటి? పార్టీ పరంగా ఆయనకి సురక్షితమైన స్థానం రాజ్యసభలో ఉంచి ఎంపీ ఇచ్చారు. గెలిస్తే ఓడిపోతానంటే అంతే కదా కదా, లాజిక్ ఆలోచిద్దాం మనం. కానీ ఏదో ఇప్పుడు ఇది నేను ఎందుకు మాట్లాడతానంటే ఇంత అథెంటికేటివ్గా అలా ముగ్గురు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసిగానే ఎవరు ఎరుబాగులుడైన మోపిదేవి లోపు బయట సక్సెస్ఫుల్గా అభేద మస్తానరావు గారికి రూపాయి కష్టం లేకుండా పదవి సురక్షితం అండ్ డబ్బులు సురక్షితం అయిన మస్తానరావు గారు. ఇంక మిగిలింది మా యోధుడు, మా దైవాంశ సంభూతుడు, బీసీ యోధుడు ఎవరంటే మా ఆర్ కృష్ణ. ఏ పార్టీ అయినా పిలిచి దండం పెట్టి ఆయన టికెట్ ఇస్తుంది, గెలిపించుకుంటుంది, పదవి ఇచ్చింది. అది వైఎస్ఆర్సీపీ ఆయనకి సముచిస్తాను ఇచ్చిందంటాను. ఇవాళ ఈ బీజేపీలు కూడా పిలిచి మళ్ళీ సముచిస్తాను ఇచ్చారు. కానీ విజయసాయి రెడ్డి రాగానే ఈ సీటు నాదా నీదా ఆల్దా, నీదా నాదా వాళ్ళదా అని ఎందుకు ఈ తర్జన భర్జన అవుతుంది? టక 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 స్పాంటేనియస్గా ఇది నేను పనిచేసుకుంటాను, లేకపోతే బీజేపీకి ఇచ్చేస్తా, జనసేనకి ఇచ్చేస్తానని చెప్పుకోవాలి కదా. ఎన్నాళ్ళైంది ఖాళీ? అంటే దాంట్లో ఏదో ఒక స్ట్రైక్ ఉంది కదా, వైఎస్ఆర్సీపీ నుంచి ఒక స్ట్రైక్ కొట్టారని అర్థం. దాని డిస్ప్రపోర్షనేట్ బ్లో ఎలా ఉంటుందో తట్టుకోలేక ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచించే అంత సమయం ఇస్తే చాలు కదా అవతల ఆస్కవితలు వెళ్ళడానికి. అంతే కదా. ఏంటి బయటకు వద్దామా వెళ్దామా అన్న స్ట్రాటజీలో చాలా కష్టంగా ఉంది సార్. బయట ఇంకా జనాలు ఇంకా ఆవేశాలు ఉన్నారు. కార్యకర్తలను కలవనివ్వలేదని, నాయకులను కలవలేదని, కోటరీ అని ఎవరు మట్టుకడ పెట్టగలేదు. కోటరీ మీరు ఈ ముగ్గురు కన్నా కోటరీ చెప్పండి నాకు. అంతే కదా, అంతే కదా. ఇంకెవరు వీళ్ళు ఇంతకన్నా మహా అయితే హరికథలు రాసి వాడు ఉన్నాడు, పోయాడు కదా తట్టపూట చదువుకునేది, రాత్రి జెండా పీకేసి పోయాడు కదా హరికథలు రాసేవాడు. ఇంకెవడు మిగిలాడు? అసలు రాజకీయ ఆరంగేటరు విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు చేశారు? 2014 దాకా అసలు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడా? బ్యాక్ అండ్ డిఫెన్స్ అడిగి మనిషే కదా. ఇప్పుడు ఇదే 2014 ఓటమప్పుడు 2019 ఎలక్షన్లో సక్సెస్ రాగానే కౌగిలించుకుని మీరు ఆ ప్రశాంత్ కిషోర్ గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉల్లాసభరితమైన వాతావరణం కనబడిన తర్వాత సముచిత స్థానం ఢిల్లీ లాబింగ్లో ఢిల్లీ స్పెషలిస్ట్ అయిన తర్వాత మీరు ద బెస్ట్ ఆఫ్ ఢిల్లీ డెలివరీస్ వచ్చిన తర్వాత మీ బాధ అంతా ఎట్లేదు, లోపల తీసుకొచ్చి మినిస్ట్రీ ఇచ్చేస్తాన దగ్గర జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. మొదటి నుంచి చెప్తుంది అదే, జగన్మోహన్ రెడ్డి డజంట్ వాంట్ బి అ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ ఎన్డీఏ. ఏం చేసినా బయట నుంచి సపోర్ట్ ఇవ్వాలా, బయట నుంచి సపోర్ట్ వస్తే ఎన్డీఏకి అక్కర్లేదు ఈసారి, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారని నాకు తెలుసు. బిక్కులాడుకుంటే ఎలక్షన్కి వెళ్ళారు. అంత వచ్చిన అవకాశాన్ని ఎచ్చిన వదులుకోని అనుకున్న ఈ ఎన్డీఏ కూటమిలాగా మెలడౌన్ అవ్వలేదు ఆయన. అప్పుడు కూడా మీరు సుజనా చౌదరి వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటి, మేము బీజేపీతో వెళ్ళిపోతే మీకు తీసుకుందో మాకు అన్యాయం జరగదు, ఇదే కదా ఈ రాజ్యసభ ఎలగబెట్టిన వాళ్ళందరూ మాటలు ఇవే కదా. ఈయన అదే ఢిల్లీలో ఉన్న పరిస్థితులు బట్టి మనం బీజేపీకి సముచితంగా సమన్వయం చేసుకుంటూ లోపలికి వెళ్తే మన పని అవుతుంది అన్నది వాస్తవంగా చెప్పిన మాట నిజమే. ఎవరైనా ఒప్పుకోవాలి, ఎందుకంటే బీజేపీ ఆడుతున్న ఈ గేమ్లో ప్రాంతీయ పార్టీలు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఎవరికైనా మడతకాజలే. ఆ మడతకాజా 11 ఇచ్చి చూపించారు. సో దానికి ఆయనకి తెలుసు కదా ఇది ఇలా జరగదు, ఇలా ఎందుకు జరిగిందంటే మనం బీజేపీతో లేమన్నది ఒక పక్క అంతర్గతంగా ఆయనకి దయించేస్తూ ఉంటుంది. అది చెప్పిన ఆయన ఒప్పుకోడు జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా ఒప్పుకోడు ఆయన. అందులో ఇంకా ఆయన ఒప్పుకోడు అన్నది అండర్లైన్ చేసుకున్న తర్వాత దాన్ని మర్చిపోయి మిగిలిన పని చేయాలి. కానీ ఆయన ఒప్పుకోలేదు కాబట్టి ఓడిపోయాం 11లో నాకేంటి అని వీళ్ళందరూ అడుగుతుంది. దానికి సమాధానం ఏం చెప్పాలా? ఉండబోయి ఇక్కడైతే నేను ఒళ్ళు దగ్గర పెట్టి మనం ఈ క్షేత్రస్థాయిలో ఆయన పర్యటనను డిజైన్ చేసినప్పుడు నేను మనందరం సమన్వయపరుచుకుని అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళడానికి ప్లాన్ చేద్దామని చెప్పాలా. అవన్నీ చెప్పడానికి టైం చేతులు కలిపి ఇప్పుడు ఎంత కాదు అన్ని తప్పులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నోటీసులో కోటరీ అంటే వీళ్ళు ముగ్గురే కాబట్టి వీళ్ళకి వాచిపోద్దని, ఎందుకంటే 100కి 100 మార్కులు వచ్చిన సజ్జలకే కదా. ఆయన ఎక్కడ ఉన్నాడు 24 గంటలు నిరంతరం, ఎవడొచ్చినా కాదనుకోండి పలకరించాడు లేదా కనుక్కోండి, పలకరించాడు. అన్ని సమాధానాలు సజ్జల పక్కన ఫేవరబుల్గానే ఉన్నాయి. ఎందుకంటే నేను బయట నుంచి చూస్తే ఈజీగా అర్థం అవ్వాలి. పార్టీ ఆఫీస్ చుట్టూ ఉన్నదని వీళ్ళ బాధ అంతా ఎవరు సజ్జలే. వీళ్ళు కూడా అదే స్థాయిలో ఉండి కూర్చోవాలి కదా అక్కడ. కానీ రాజ్యసభ నేషనల్ జాతీయ సెక్రటరీ లాబింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద పార్టీ అన్న యాక్టివిటీస్లో ఆయన బీజేపీ ఉన్నాడు. ఇక్కడ సుబ్బారెడ్డికి జీటీడీ చైర్మన్ ఇచ్చారు, అక్కడ ఏం వెలగబెట్టాడో తెలియదు, ఇక్కడ ఏం వెలగబెట్టాడో తెలియదు. ఆ ధర్మారెడ్డి చుట్టూ భజించే బస్సు ఆయన నిజంగా ఆయన కోటరీని వదిలినట్టే కదా. కోటరీ అంటే సెన్స్
ఆయన టెరిటరీలో ఉన్న ఎమ్మెల్యేలకి వీళ్ళకి సమన్వయపరచుకోలేపాడు ఆయన. అంతే ఈ కదా. ఫెయిల్యూర్స్ ఎవరికి ఆపాదించాలి? వాడు బాబాయ్ మీద చాడీలు చెప్పడానికి వీళ్ళిద్దరికి మనసు ఒప్పదు. అమాయకంగా జీతం లేకపోయినా పనిచేసే సజ్జలే కనబట్టడానికి వేసేద్దామని వేసే అని అమరానందంలో ఆరుగుల్లో ఆయనకే కొట్టేస్తే పేరెత్తకుండా ఇంకోటి అంతకన్నా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేట అంత తోడవడం ఉంటే చెప్పండి మాట్లాడుతున్నాం. సార్ ఇప్పుడు 2 కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ వాళ్ళే ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మాట్లాడండి కానీ కోటరీ వాళ్ళేనండి చెవులు తినేసారట. అందుకని సార్ కోటరీ అంటే ఏంటి సార్ అంటే మళ్ళీ అందరూ సజ్జల సుబ్బారెడ్డి అండ్ విజయసాయిరెడ్డి అరే మీరే కదరా భయ్ ఈ కొత్త గేమ్ ఏంట్రా బాబు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అరే మీరేనేట్రా కాదంబరనాథ్వం అని మీరేనేట్రా విజయవాడ బోట్ అడ్డం పెట్టి గేట్లు తోసేస్తారు సుజనా చౌదరి అటు చెప్పేస్తుంటే మరి మేము చేయకూడదని రాజకీయ పజలు తీశారు. మనమే ప్రొఫెషనల్ గేమ్ ఆడదాం అది నీతోనే అవుతుంది విజయసాయిరెడ్డి గో అండ్ ప్లే. ఈ డ్యామేజ్ని మీరే సవరించుకోండి. మీరు కొట్టు చేస్తారా జుట్లు బీక్కుంటారా నువ్వు కొట్టినట్టు వాడు ఏడ్చినట్టు లేదా ఆడు కొట్టినట్టు నువ్వు ఏడ్చినట్టు నటించుకొని చావండి బయటికి వెళ్ళి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇంత అథెంటికేటివ్గా దేవేంద్ర గౌడ్ గారు తెలుసు కదా మీకు పార్టీలో అసలు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది ఇది అన్న దగ్గర ఇదేట్లేదని టీజీ అని మొత్తం ఆంధ్రాని కనబడిన అన్నిటికన్నా అంటించి మొత్తం కాలుగాలిని పిల్ల మొత్తం రాష్ట్రం అంతా తిరిగేసి తెలంగాణ అంతా ఆశ్చర్యం ఎంత ఉద్యమం అంటే కేసీఆర్ కానీ నేను ఎంత చేస్తేనే ప్రజల నుంచి నాకు వైబ్రేషన్స్ లేవని ఇటు పడితే చూస్తేనే వెళ్ళి ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయిపోయాడు. మళ్ళీ ఇటు పడితే జస్మని వచ్చి మళ్ళీ తెలుగుదేశం జాయిన్ అయిపోయి రాజ్యసభ ఎంపీ వచ్చాడు. ఆరోగ్యం పోలేదు కానీ లేకపోతే ఇక్కడ మా చెడ్డ బ్రహ్మాండంగా చక్రం తిప్పి అంత మనిషి అయినా ఇలా నాకు ఎందుకో విజయసాయిరెడ్డి కనపడుతుంది. కాసేపు బయటికి వెళ్ళి ఆడుకుని గాబరాపడి తర్వాత మళ్ళీ లటక్కని లోపలికి వచ్చి ఇదేమో వచ్చి ఇది రాజ్యసభే కదా సరే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆడుకో బయట అన్నట్టుగా ఉంది వ్యాపారం. మీకు ఎంతకన్నా ఏమైనా కనబడుతుందా? నాకు ఎందుకో దేవేంద్ర గౌడ కొడుతుంది విజయసాయిరెడ్డి రూపంలో దేవేంద్ర గౌడ అని ఒకసారి ఆలోచించుకోండి. ఇంతేడా అప్పుడు కూడా టీజీ స్టిక్కర్లో బండి కనబడితే అంటించేసి టక్ ఏపీ అని పాపానికి టక్ టీజీ ఆంధ్ర మెస్ అని కనబడతా తెలంగాణ అని టీజీ బోర్డు అలా విశ్వరూపం చూపించి ఆఖరికి టీజీయే గతేంది ఇప్పుడు చూసుకోండి వాళ్ళంటే. ఈ అడవాళ్ళు అన్నీ చూసి రాజకీయాల్లో కొన్ని మూవ్స్ వెనక్కి వెళ్తే ముందుకెళ్తే వెనక్కి వెళ్తే ఎవడో ఒక బగరగాన్ని పట్టుకుని ఇద్దరు రాజకీయం చేసేస్తారు. ప్రాంతీయ పార్టీలు వీళ్ళు ఏంటంటే తత్వం క్షవరం అయితేనే కానీ వివరం తెలియదు అన్నట్టు వీళ్ళకి మొత్తం 11కి క్షవరం అయిన తర్వాత వాళ్ళకి 23కి క్షవరం అయిన తర్వాత కానీ వివరాలు తెలియలేదు. ఓకే అందుకని ఇంకేం లేదు సార్. ఆయన లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడేమో లండన్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆయనకి అంతా చెప్పాను. ఆయన చెప్పిన తర్వాత ఆయన ఓకే అన్న తర్వాత రాజీనామా పెద్ద ప్రశ్న వద్దా ఛానల్ మా కడియ శ్రీరామ్ గ్యాప్ వస్తుంది 3:30 గంటల సేపు చంద్రబాబు నాయుడు గారితో పెచ్చబయట పెట్టి బయటకు వచ్చి నేను రాజీనామా చేస్తున్నాను తెలంగాణ కోసం అంట. వీళ్ళందరూ తెలంగాణ వచ్చి మా కేసీఆర్ కింద మీద పడుతుంటే వీళ్ళ ఇంట్లోకి వచ్చి చెమచక్కలు ఆడుకునేది సార్. వీళ్ళు మనకు వచ్చి చెప్తుంటే ఎన్ని వినాలండి అంతే జాస్ట్ చూసి దీన్ని ఒకసారి వెనక్కి అల్లరోడు ఉంటాడు ఇంగ్లీష్లో హ్యావ్ సీన్ దిస్ అంటుంటాడు చూడండి రే ఇది నేను చూశాను రే అని చెప్తుండాలి ఒక్కొక్కడికి చూసుకోండి కావాలంటే. అంచేది వీళ్ళు అంతసేపు నేను మాట్లాడినట్టు ఇది అట్నుంచి అది ఎలా ఉంటుంది పార్టీ అధినాయకుడు ఇది చెప్పి సొల్లు సోది ఈ ఎచ్చుకోం కబుర్లు ఈ పొగడాయి కబుర్లు అన్నీ వినడానికి జగన్మోహన్ రెడ్డి అసలు అదేంటే ఇలాగెళ్ళి తగలడు అనే బ్యాచే తప్ప అవునా నిజమా అని సంభ్రమాశ్చర్యాలకు గురయ్యే సాక్షి బ్యాచ్ కాదు గుర్తించుకోండి. చేత ఎప్పటికప్పుడు ఫట్ అవుట్కమ్ ఎటే. దీంతో ఈ స్ట్రాటజీతో మనకేంటి ప్రొఫెషనల్గా ఆలోచించు. అందుకని అలా ఇలా అంటే కుదరదు. నన్ను తగలెట్టింది మీ ముగ్గురే. దానికి కోటరీ అని పేరు పెట్టుకుంటారు లేకపోతే మీలో మీరు కోటరీ చేస్తారు లేదంటే అంటే మనకి ఇలా ఉంది సార్ నేను ఇలా చేస్తాను చెప్పాలి ప్రొఫెషనల్గా. ఎందుకంటే లాయర్ అనుకోండి ఆ ఫైల్ గాన్ త్రూ ఈ కేసు నేను వాదించిన ఇసిరేస్తాను. మా చార్ట్ అకౌంట్ అలా కాదు మాకు సీనియర్ అయిన గురువు గారు రెడీ చెప్తాను ఏంది అది ఎంత కట్టిస్తానండి ఇంత ట్యాక్స్ మేము దీంట్లో ఇంత మడతెట్టగలం అన్న సామర్థ్యం ఉంటుంది. ఓకే అంచేత గ్యారంటీగా ఎఫిషియన్సీ కాంపిటెన్సీ అండ్ క్యాపబిలిటీ. జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి ఇద్దరు 2 గుర్రాలు. ఒక గుర్రం స్వారీకే పనికొస్తుంది. అంచేత ఈ 2 గుర్రాలని పట్టుకోవాలంటే ఎవరితో కాదు అంచేత ఆలోచించి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కడుపులో ఉన్నప్పటి దగ్గర నుంచి చూసిన వ్యక్తి రాజారెడ్డి. ఆయన దగ్గర ఉన్న వ్యక్తి ఎవరు విజయసాయి రెడ్డి గారు. వీళ్ళ ముగ్గురు గురించి ఒకరి గురించి అమ్మ పుట్టిన మేనగారికి వ్యవసాయంలో వాళ్ళకి తెలియకుండా ఈ రోజున సర్కమాస్టెన్సెస్ ఇట్లా
వినివాడు వెర్రివాడు అయితే చెప్పివాడు వేదాంతాల కథకే పరిమితం అవ్వండి. క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళు ఎవరిని ఏం చేస్తున్నారు, కోటరీ అని ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చారు. ఎవడా కోటరీ సార్ తిరిగి వాళ్ళ దగ్గరికి వస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే మన ఇద్దరితోనే అవుతుంది, బాబాయ్ నీతో కాదు, నేను ముసలాయన్ని పెద్ద వేసేస్తే వెళ్ళిపోను బాధ, మళ్ళీ ఆయన మనోభావాలు అవుతుంది. ఆల్రెడీ బాల్యాన్ని ఎత్తిపోయాడు, ఇంకా అందరినీ కుటుంబం దూరం చేసిన అపఖ్యాతి మనకెందుకు అని ఈసారికి మీతో ఆడుకుంటాం సజ్జల సార్. మీకు ఎలాగో జీతాలు లేకుండా పెట్టి చాకరీ అలవాటు కదా మీకు, రండి ఈసారి కూడా ఇలాగే వాడేస్తామంట. సరే కానివ్వండి, ఏముంది, మనం ఏం చేసినా జగన్ గారి గురించే, ఏం చేసినా పార్టీ కోసమే. మీరు కానివ్వండి. అయితే ఈ టర్మ్కి మీరు దేవేంద్ర గౌడ్ అవుతాం అనుకుంటున్నారు అంతే కదా, కానీ అంతే. సో అంటే ఈ క్లారిటీ వాళ్ళ మధ్య కూడా అట్లాగే ఉంది సార్. ఉండకుండా ఎలా ఉంటుంది సార్? లేదా సజ్జల గారు బయటకు వచ్చి ఏంటి నా పేరు చెప్పలేదు, నా పేరు చెప్పేస్తాం అనుకున్నాం అన్నదాకా వచ్చింది కదా మరి. ఓకే, ఈయనేమో నేను కొట్టేట్టు గిల్లెట్టు నేను ఇట్లా చెప్తాను డైరెక్ట్గా. నాకు తెలుసు కదా, నా వల్ల సుబ్బన్న దగ్గర నీ దగ్గరే కదా ప్రాబ్లము, నీది ప్రాబ్లం కాదు మాదే కదా, కవర్ చేయాలి. ఏడు చేయాలి ఎందుకు తీసుకెళ్ళావు జగన్మోహన్ రెడ్డి దగ్గర? నీకు సంబంధించిన విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకెళ్ళావు? వై సార్? ఎందుకు అగాధం వచ్చింది? కళ్ళు కోకలెత్తికెళ్ళిపోయా. అసలు ఎంత డ్యామేజ్ జరుగుతుందో, ఏం డ్యామేజ్ అవుతుందో యాంటీ కమర్షి ఎంత ఉంటుంది. ఎవడి తప్పేలగాడు అయిపోయాక నా కొడుకు నీకు ఏం చెప్తున్నాడు, ఈ బుర్ర తక్కువ ఏదో చెప్తుంది, ఎలా వింటున్నావు, అది చెప్పడం అంటే 150 వెనకాల నుండి తప్పట్లు కొట్టేస్తారట. ఆ సచిన్ గారు కెక్కని ఎంత రుచిగాడు వెళ్ళాలి, లాస్ట్ బెంచ్లో పడాలి, ఏడ్రెస్ చెప్తున్నాడు అని అది వదిలేసి ఆ తప్పేలగాలు చెప్పిన ఇంగ్లీష్ అంతా ఈయన ఒకటికే అర్థం అవుతుంది, శస్తారు ఊరిలాగా జాగ్రత్తగా వినేసి బాబా చెప్పాడు. సరే పక్కలు ఆడేసుకుందాం వాళ్ళకి అనుకుంటే ఇలాగే ఉంటుంది. కోటరీలు గేటరీలు దేని చెప్పకండి ప్రజలకి. సజ్జల గారికి టార్గెట్ చేశారు మీరు, సజ్జల గారి మీద అభాండం అంతా వేసేస్తే మీ పని సులువు అవుతుంది అనుకుంటున్నారు. కానీ అండి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు, ఆయన మాట కాయడానికి ఉన్నాడు, మాట కాసుకుంటాడు. లాజిక్ ఆలోచించండి మీరు కావాలంటే. వీళ్ళు ముగ్గురు కాకుండా వాడు ఉన్నారు. నాకైతే పార్టీ ఆఫీస్లో ఉన్నాడు విజయసాయి రెడ్డికి అయితే దూరంగా ఉన్నాడు ఢిల్లీలో. సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ అనుకున్నా అడప తడప. ఆ ధర్మారెడ్డి బాధితుడు అంటే సుబ్బారెడ్డి. ఆ మూర్ఖత్వం సగం తెద్దారు ఒక పార్టీకి. వీళ్ళిద్దరు పార్టీకి దూరంగా ఉన్నప్పుడు, లేదంటే ఒకళ్ళు ఢిల్లీలో ఒకళ్ళు టీటీడీలో ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నటువంటి సజ్జల గారితో అకామిడేట్ చేసుకొని వచ్చే వాళ్ళందరినీ కలిపేయాల్సిన వాళ్ళందరినీ మాట్లాడించాల్సిన వాళ్ళందరూ మాట్లాడేయాలి కదా. ఆ పని చేయాలి కదా, ఆ పని చేయనందుకే డ్యామేజ్ అంతే చేయాలి. అదే నేను మా వాళ్ళందరినీ కల్పించాను కదా అని సజ్జల గారు ఆంతరిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఎందుకు కలలేదన్న సజ్జలు తీసుకొచ్చిన వాళ్ళు ఎందుకు కలలేదన్న మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. కలలేదని చెప్పమని అంటున్నా సార్. ఏ ఓకే, ఇప్పటిదాకా వేసిన అబండాలు ఇవే కదా, ఎవరిది బాధ్యత ఇది గమనించమని. సో ఇప్పుడు ఈ గేమ్తో డ్యామేజ్ మళ్ళీ రిట్రీవ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఏం డ్యామేజ్ ఇందులో ఉంది అంటే జరిగి నేను పార్టీలో ఉన్నమ్మా ఏం పర్లేదు అంతే కదా. పార్టీలో ఉన్నాం కానీ నీ జట్టు పీసి నీతో మాట్లాడలేవులేమని చెప్పాడేటి. రాత్రి ఫోన్ చేసుకుంటే మీరు నేను వెళ్ళి చూసామటే అలా ఆ కిరసాయనుడు ఒకడికే సోఫాల కింద కూర్చొని బైక్లు వెళ్ళడం ఒకటి కానీ మనవాడికి కాదు కదా. అంటే ఏం జరుగుతుందో చూడండి, అద్భుతాలు. ఓకే, స్వేచ్ఛగా బయట ఉండాలి, మంచి మాటలు చెప్తున్నాడు అనుకోండి. అలా అన్నాడమ్మా అని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఉన్నారో లేదు తెలియాలి. సో అంటే ఫైనల్గా దీంట్లో ఇవన్నీ తెలిసి బయటకు వచ్చి మరలా నెక్స్ట్ ఎలక్షన్స్కి పార్టీని అధికారంలో తెచ్చుకునేటంత చాలా దూరం ఉంది సార్. ముందు వీళ్ళు ఇటు నుంచి వీళ్ళు ఇస్తున్న డిఫరెంట్ బొంబాడింగ్కి ఇటు నుంచి ఇచ్చే బొంబాడింగ్ చూడండి. పొలిటికల్ గేమ్ అండి ఇది. రాజకీయంలో చదరంగా నువ్వు ఒక కాయిన్ మూవ్ చేసావంటే అటు నుంచి అటు ఎలాంటి కాయిన్తో స్ట్రాటజీతో మూవ్ చేస్తున్నాడో రీడ్ చేయగలగాలి. సార్ 45 ఏళ్ళ అనుభవం ఉన్నవాడు మూవ్ చేసేసిన కాయిన్స్ చూశారు మీరు ఇప్పటిదాకా. లోపలికి వెళ్తే ఏముంది, డొల్లతనం తప్పేం లేదు, అబాండాలు వేసి దాన్ని కడుక్కోలేక ఈలు చేస్తున్నారు. కడితే ఇలా అగ్ని పునీతిలో బయటకు వస్తుండే ఏంద్ర రంగులన్న రేట్ల సంగతి అంటే తూచ్ అబద్ధం. ఇది నిన్న ఆడదాం ఆంధ్ర రోజాన్ని ఎత్తేస్తాం, ఇది లోపలికి వేసేస్తాం, అది ఇది అంటే తూచ్ అబ్బదబ్బ చెప్ప. అలా మీరు ఏ ఇష్యూ తీసుకో అగ్ని పునీతిలో బయటకు వస్తుంది. అమ్మమ్మమ్మ ఇదంతా ఎక్కడికో ఫ్లేరెప్పైలా ఉంది, లేనిపోని బాధ ఏడ్చేస్తాం. ఉద్యోగ కల్పన చూస్తే 44 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని బడ్జెట్లో పెట్టించారు పైవాళ్ళ కేసు. సార్ నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి ఎంత స్టాటిస్టికల్ ప్రకారం రిలీజ్ చేస్తాను అని ఇచ్చారు. వీళ్ళేమో 4 లక్షలు ఉద్యోగం ఇస్తారు సంవత్సరానికి, అలాగే 20 లక్షలు అంటే ఆల్రెడీ డబుల్ ఇచ్చి చూపించాడు. అంటే అంతా కాంపిటేట్ చేయలేము. ఈ లోని పొగడి కబుర్లే అమరావతి ఏ
జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇండస్ట్రీలు రావట్లేదమ్మా అని ఎవరు ఐటీ మంత్రి గారు, మా విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు బాధ. అయితే నీకేట్రా పని, నిత్యావతలు కూర్చోపెట్టాం కదా నువ్వు తేరా బాబు అంటే, నాకు ఇవ్వట్లేదమ్మా అని చెప్పడం రాక అప్పదప్ప చెప్ప. ఇవన్నీ గమనిస్తుంటే ఏమవుతుంది? అప్పుడు ఏం చెప్పారంటే, వాళ్ళు ఎలాగో మన చుట్టూ ఆడుకుందామని చూస్తున్నారు, మనం ఆడితే ఎలా ఉంటుందో అసలు చూపించన్నారు. కానీ దేవగౌడ కమాన్, దేవేంద్ర గౌడ్ కమాన్ అని విజయసాయిరెడ్డి భుజం కొట్టి పంపించారు అర్థంలోకి. ఇప్పుడు ఉంటుంది అసలు కదా. ఓకే రైట్. ఈ పరిస్థితులన్నీ ఇలాగుంటే నిన్న అసెంబ్లీలో లోకేష్ గారు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విద్యాదీవెన కిట్లకు సంబంధించి, బ్యాగులకు సంబంధించి, బుక్స్కి సంబంధించి అన్నీ తీసుకొచ్చి పెట్టి వాటిని దాని మీద ఫోటోలు, బ్యాగుల మీద జగనన్న విద్యా కానుక నేమ్స్, బెల్ట్ మీద జగనన్న విద్యా కానుక పేరంట, ప్రతి దాని మీద వీళ్ళ బొమ్మలు, డిక్షనరీలతో సహా వీళ్ళ బొమ్మలు వేసుకొని వీళ్ళ పేజీలు వేసుకొని వీటన్నిటిని తీసేయడానికి ఇవి కొత్తగా ప్రింట్ వేస్తున్న దాంట్లో 30 లక్షల రూపాయలు మిగిల్చారట. 30 లక్షలు సార్. ఇది పొన్నంత ఎలకపట్నం అంటుంది. ఇప్పుడు ఏమవుతుంది దాని మీద? లాస్ట్ టైం మీరు కూడా బ్యాగుల మీద మీ పేర్లు ఏమి ఉంటాయి కదా, వాళ్ళు కూడా స్టిక్కర్లు అంటించిస్తే ఈ పకోడీ ఛానల్ వాళ్ళు అందరూ తీసి మాదే మాదే అని కూడా చూపించారు. ఆ పిల్లల బ్యాగులు సంవత్సరంలో సింపే పడేస్తారు. పిల్లలు వాళ్ళకి ఏదో ఒక ఆట వస్తువు బ్యాగులు ఇసురుతారు, ఇచ్చేస్తారు. కొత్త సంవత్సరం కొత్త ప్రింట్లు వేయండి, ఏముంది? ఫాస్టాగ్ వాడండి, ఎవడు కాదన్నాడు. ఏ వంకలేడమో డొంకటికి ఆడడం అంటే అదే. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా పెద్ద దాని మీద ఆయన బొమ్మలు కూడా వేశారు కదా సార్. ఈయన ఒక్కడే కొత్తగా వేశారు. ఆరోగ్యశ్రీ వ్యాన్ ఉంది, 108 అంబులెన్స్ కొయ్యి అని పాపం రాజశేఖర రెడ్డి గారు. తదనంతరం ఎంతమంది ముఖ్యమంత్రి మాత్రం ప్రతి ముఖ్యమంత్రి మొఖం అంబులెన్స్ మీద ఉంటుంది, చూసుకోండి. ఓకే అవంటే ఓకే, పథకానికి ఈయన బొమ్మ పెట్టుకోకుండా ఎవరు ఈయన దేవుడి గుళ్ళో ప్రసాదం ఇచ్చిన కూడా ప్రసాదం మీద కూడా ఈయన బొమ్మ వేసుకొని ఇచ్చేవాళ్ళు కదా. ప్రసాదం కవర్ మీద కూడా ఈయన బొమ్మ వేసేవాళ్ళు కదా. ఎవరు? ఏ ప్రసాదం? చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ? గతంలో విజయవాడ దానికి సంబంధించి ప్రసాదం ఇచ్చిన కూడా దాని మీద కవర్ మీద కూడా ఆయన బొమ్మ వేసేవాళ్ళు. కాదు ఇది క్రిస్మస్ గిఫ్ట్. అప్పడాలు వేసినా కూడా దీని మీద కూడా ఆయన అప్పడాల మీద కూడా ఆయన బొమ్మ వేసే ఉంది. ఇది ఇప్పుడు అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సార్ ఒకటి మాట చెప్పిన, ఎవరు అధికారంలో ఉన్నా ఇవన్నీ కామన్ కదా. కానీ వీళ్ళైతే గులివిదిగిన సాయంత వీళ్ళన్నీ మీకు అలా చెప్తున్నాను కదా. బాబా సినిమా చూడండి, రజనీకాంత్ గతం గత అంటే అన్నీ మర్చిపోయారు. ఫ్రెష్ రేపు మీరు ఏటర్ చేస్తారంటే మావాడు పులిహోర రెడీగా ఉంటాడు, పౌడర్ రాసుకుని. నేను బాగా కలుపుతా సార్, మీరు ఏం టెన్షన్ పడకండి, మీరు కానీ అంటారు. మా పెట్రోల్ బంక్ కొడుకు అయితే ఇంక చెప్పక్కర్లే, కూచిపూడి భంగి మూట పెడతాడు, టింగి టిక్కు అని అదే భజన కంటిన్యూ అయిపోండి. ఏమవుతాను? ఓకే, కొత్తోడు వస్తే బొమ్మ వేయకుండా మాంతాడు అన్నది ఏమైనా శాసనం అంటే చెప్పండి. అంతే కదా. ఈ మధ్య మీడియాలో కూడా డైరెక్ట్గా వార్నింగ్లు ఇస్తున్నారు సార్ లీడర్లకి. ఈ వార్నింగ్లు ఎలా చూడాలి సార్ అసలు? ఇది పోరా గూట్లే అని చెప్పడం రావాలి ఎవరికైనా. అది చెప్పడం రాక ఈ దరిద్రం అంతా ఎవరనో వార్నింగ్ ఇవ్వడానికి. వీడు కూడా వార్నింగ్ ఇచ్చేస్తే భయం పడిపోయి ప్రపంచం తెరపడిపోతుంది. పక్కన ఆడుకొని చెప్పడమే. పార్కులు కట్టండి సార్, పక్కన పార్కులు కడితే వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు తీసుకొస్తా అంటారు కదా, అన్ని పార్కులు కట్టించేస్తాను, మీరు ఎవరు బోర్ పార్కులు అంటారు సార్. ఏముంది, వీళ్ళకి కూడా పార్క్ కట్టించేస్తారు. ఏముంది, ఇస్తారు వీళ్ళకి ఏదైనా ఇస్తారు. కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కట్టించిస్తారు. సో నిన్న జరిగినటువంటి యువత పోరుకు సంబంధించి ఏం చెప్తారు సార్? విద్యార్థులు లక్షలాదిగా బయటకు వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, ఒక పార్టీ అపోజిషన్ రోల్ ప్లే చేస్తున్న ఒక పార్టీ డెఫినెట్గా ప్రజా గళం అవుతుంది. 9 నెలల్లో 4 సార్లు బయటకు వచ్చి ఒక ఉద్యమం టైప్లో నడుస్తుందంటేనే ఈ ప్రభుత్వం వాట్ సార్ట్ ఆఫ్ మెజరబుల్ కండిషన్స్లో రన్ చేస్తుంది అన్నది ప్రజలకి తేటతెల్లం అయిపోతుంది సార్. అంటే సంక్షేమం ఒకటే అనుకునే దానికి కన్నా ఇవాళ మీరు 2 విషయాలు చెప్తా చూడండి. 9 నెలలు అయింది కదా, అమరావతి రాజధానిని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గజెట్ తీసుకొచ్చారా? లేదు. చూడండి. అలాగే ఇవాళకి కూడా అయిన 9 నెలల్లో పటపడపడిన రైతులకి ప్లాట్లు ఇచ్చారా? లేదు. మరి ఇంక దేనికి ఏం పేకడానికి వచ్చారు? అంటే సిఆర్డిఏ చట్టం, అప్పులు చేసేస్తాం 67,000 కోట్లు, 1,00,000 కోట్లు, ఏది అమ్మేస్తారు, ఏది తెచ్చేస్తారు. అలా విజయవాడలో బకరగల్లో 4 పట్టుకొచ్చి 40 కోట్లకు కొన్నాం, 60 కోట్లకు కొన్నాం, ఒకదంపుడు ఓపెన్ చేసేటట్టు కోతవేటి దూరంలో గుంటూరులో ల్యాండ్ ట్రేడింగ్ ఇవన్నీ మొదలెడదామంటే ఆ రోజులు చిరిగిపోయి సీట్లు. ఇప్పుడు కొత్త పంద ఎకానమీ క్రియేట్ చేయడానికి ఆల్రెడీ మెకానిజమ్స్ ఏం చేస్తారనేది చెప్పండి ప్రజలకి. 1900 ఇంకో 50 సంవత్సరాల తర్వాత మేము అమరావతి ఇదవుతుంది, ఎవడరా చచ్చిందవడో బతికిందవడో ఎవడో తెలుసు 50 సంవత్సరాల తర్వాత. అంతే కదా. ప్రజెంట్ వీఆర్ ఇన్ నీడ్ ఆఫ్ క్రైసిస్ మేనేజ్మెంట్. ఎత్తుకోండి ప్రజెంట్ ఏం చేస్తారో చెప్పండి.
సైట్లు ఇవ్వాలి వాళ్ళకి, ఇవ్వండి. రైతులు పడ్డ కష్టానికి ఇన్నాళ్ళు ఆక్రందన అనుభవించారు 10 ఏళ్ళు బట్టి. ఎస్ సార్. వాళ్ళకి ఫస్ట్ ల్యాండ్ సెటిల్ చేయండి, పక్కా రోడ్లు వేయండి. లేదంటే రోడ్లు కాకపోతే సీసీ రోడ్లే వేయండి. ఫస్ట్ వేసి ఒక యాక్టివిటీ క్రియేట్ అయ్యి వాళ్ళకి జస్టిఫికేషన్ కనబడితే అట్లీస్ట్ మీరు ఆ పని నేను చేసేది తృప్తి ఉంటుంది. సంవత్సరం అయిపోవచ్చింది, నాకైతే అమరావతి రాజధాని అఫీషియల్ డిక్లరేషన్ రాలేదు. నేను గర్వంగా చెప్పుకునే రాజధాని అమరావతి అన్నది నాకు గర్వపడి క్షణాలు ఇవ్వండి. అలా సార్వభౌమత్వం గురించి చూపిపోయి పవన్ కళ్యాణ్ ఏమాడుతున్నా ఎక్కడున్నారయ్యా చెప్పండి. ఎస్ సార్. ఆ ల్యాండ్లు ఇవ్వండి రైతులకి. ఫస్ట్ వాళ్ళకి 1000 గజాలు 200 గజాలు ఇచ్చేయండి. ఫస్ట్ ఇది మీకు ఈ విధంగా రోడ్ వేసాం. ఇది మీరు కళ్ళకంటుంటారు, అలాడో తెచ్చి ఇండస్ట్రీ పెడతాడు, ఇల్లు తీసుకొచ్చి హాస్పిటల్ పెడతాడు, ఇల్లు తీసుకొచ్చి హోటల్ కడతాడని. అది మాకే ఎవడో మీరు నెగోషియేట్ చేసుకొని చావాలి. తర్వాత ప్రజెంట్ హ్యాండ్ ఇన్ అ బర్డ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ శాశ్వతంగా వాళ్ళకి ఏం చేసుకుంటారో వాళ్ళకి అవకాశం కల్పించండి. ఏది రిలాక్సేషన్కి, అమ్ముకోవడానికో లేకపోతే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికో ఉండడానికో ఏం చేయడానికో. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివిటీ నీడ్స్ టు బి క్రియేటెడ్ ఫర్ 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి ఫస్ట్ సమన్యాయం. రెండోది చేతనైతే గజెట్ తీసుకోండి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆరు బీజేపీ కూడా మీరు ఎర్రబోగులు కాబట్టి అని నమ్ముతారు. నేనైతే చచ్చిన నమ్మనాలి సార్. వాళ్ళు మనకు చేసిన మోసం ఎవరికి చేసి ఉంటారు ప్రపంచంలో. అయినా సరే మీరు గొర్రె కషాయం నమ్మినట్టు నమ్ముకున్నారు. మీ బాధలు అవి, మాకు సంబంధం లేదు. అది మాకు కావాల్సిన శాశ్వత ప్రయోజనాలు, రైతు పరిరక్షణ అండ్ ఇన్ దిస్. ఈ రెండింటికి ఫస్ట్ సొల్యూషన్ ఇచ్చి మాట్లాడండి. ఊరికే 6,000 కోట్లు దీనికి, 6,000 కోట్లు పోలవరాలకి. ఈ ఊర్లో మీరంతా నాకు అర్థం కదా ఎందుకు ఇచ్చుకుంటారు రిలొకేషన్స్. ఆడేమో 15,000 కోట్లు ఇస్తారని చెప్పి వరల్డ్ బ్యాంక్ కూడా ముక్కుతూ మూలుగుతూ 350 కోట్లు 350 కోట్లు అంటే మాకు అలా 350 కోట్ల పాత గ్యాప్కి వస్తుంది. వెనకబడిన జిల్లాలకి 7 జిల్లాలు 13 జిల్లాలు 7 అంటే 50 చెప్పని ఇచ్చి వెనక్కి ఎత్తుకెళ్ళిపోయారు. ఎస్ సార్. అవే గ్యాప్కి వస్తున్నాయి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు తినట్టు మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరబడియా.